హాయ్ గైస్, నేను మీ మధుని. ఏంటి ఈరోజు మధు బీట్రూట్, క్యారెట్, జెల్లీస్ అన్ని ఎదురుగా పెట్టి కూర్చున్నాడని చెప్పని అనుకుంటున్నారు కదా. చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నిన్న మన షాప్లో ఒకళ్ళు వచ్చి నన్ను ఒకటి అడిగారు. అన్న, మీరు జెల్లీస్ అమ్ముతారేంటన్నా? జెల్లీస్లో ప్లాస్టిక్ ఉంటుంది కదన్నా, మీరు వాటిని సేల్ చేయడం ఆపేయండి అన్న అని చెప్పని అడిగారు. నేను షాక్ అయిపోయా. ఏంటిది, జనాలు ఇంత అవేర్నెస్ లేకుండా ఉంటున్నారు. సరే, వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పని ఈ రోజు నేను మీకు ఈ బీట్రూట్, క్యారెట్, ఈ జెల్లీస్ తీసుకుని మీ ముందుకు వచ్చాను. పాయింట్ 1, అసలు జెల్లీస్ లో ప్లాస్టిక్ అనేది ఉండదు. అది ఎందుకు ఉండదంటే, ఇది వాటర్ బేస్డ్ సబ్స్టెన్స్. ఇందులో మనకి పిండిన తర్వాత కనిపించే ఐటమ్ జెలటిన్. ఈ జెలటిన్ అనే పదార్థం వాడే ఐటమ్స్ మనం తినడం మానేయాలంటే ఫస్ట్గా ఐస్ క్రీమ్స్ మానేయాలి, సెకండ్ బిస్కెట్స్ మానేయాలి, థర్డ్ చాక్లెట్స్ మానేయాలి. ఇలా మొత్తం ఐటమ్స్ అన్ని కూడా ఏమి మనం తినకూడదు. జెలటిన్ అనేది ఒక థిక్నెస్ సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ ప్రతి ఫుడ్ ఐటమ్ లోనూ యూజ్ చేస్తారు. ఇప్పుడు అందరూ చేస్తున్న దాని గురించి నేను మీకు చూపిస్తా. అందరూ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. ఈ క్లాత్ తీసుకుని దీని స్పీడ్ పెట్టచ్చు. జల్లీ ఇలా దీనిలో వేస్తున్నారు. వేసి ఇదిగోండి ఇలా వస్తుంది కదా, ఇది వాటర్. జల్లీని ప్రిపేర్ చేసేది వాటరు, షుగరు, న్యాచురల్ ఫ్లేవరింగ్స్ అండ్ జెలటిన్ పౌడర్. ఇలా పూర్తిగా పిండేసిన తర్వాత పిండేసాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇదిగో ప్లాస్టిక్ అంటున్నారు, ఇదిగో ప్లాస్టిక్ అంటున్నారు. కానీ ఇది ప్లాస్టిక్ కాదు, ఇది జెలటిన్ పౌడర్. ఈ జెలటిన్ పౌడర్ వాటర్ లో మిక్స్ అవడం వల్ల ఇలా థిక్నెస్ సబ్స్టెన్స్ కింద వస్తుంది. ఇది ఫ్రూట్ గ్రెయిన్ సబ్స్టెన్సే, ఎవరైనా తినచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. చెప్పాను కదా. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్ విషయానికి వద్దాం. మనం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగుతాం కదా అందరం మార్కెట్లో. తాగినప్పుడు వాడు మిక్సర్లో ఇది క్యారెట్ పెడతాడు, పెట్టి ఈతల పక్క గ్లాస్ పెడతాడు. ఈతల పక్క డస్ట్ లాగా దానికి ఉంటుంది. ఈతల పక్క గ్లాస్ లోకి జ్యూస్ వస్తుంది, కానీ బ్యాక్ సైడ్ దీని డస్ట్ వస్తుంది. అంటే దీంట్లో తినకూడని పదార్థం ఉందని అర్థము. అంటే క్యారెట్ మనం డైరెక్ట్ తినకూడదా? దీన్ని పాడేయాలా? దీంట్లోంచి దీన్ని వండకుండా దాన్ని బయట తీసేసి చూద్దాం. సో ప్రతి ఒక్కటి కూడా తినకూడని పదార్థమే కాదు, ఇది వేస్ట్ కాదు, తినే పదార్థమే. క్యారెట్ లో కూడా జ్యూస్ ఎలా వచ్చి వేస్ట్ బయటకు ఎలా వస్తుందో, జ్యూస్ చేసినప్పుడు దీన్ని కూడా పిండినప్పుడు దాంట్లోకి క్లాత్ లోకి వచ్చే జెలటిన్ పౌడరు, గ్లాస్ లో అదే ఈ ప్లేట్ లోకి వచ్చే వాటర్ రెండు కూడా తినే పదార్థాలే. దాని గురించి మీరేమీ ఇబ్బంది పడద్దు. ఇది 100% ఫుడ్ గ్రెయిన్ సబ్స్టెన్స్. ఓకేనా? అలా అని నేను డైలీ తినమని అనట్లేదు, కంటిన్యూగా తినమని అనట్లేదు. ఏదన్నా మితంగా తీసుకోవాలి, ఏదన్నా లిమిట్ లో ఉండాలి, అంతే. అతిగా తింటే అమృతం కూడా విషయమే. ఏదన్నా మితంగానే ఉండాలి అని మీకు చెప్దాం అనుకున్నాను. జస్ట్ మీకు అవేర్నెస్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేశాను.